చిన్నప్పుడు మా తాతయ్య బాగా నవ్వించే పొడుపు కథలు, సామెతలు చెప్పేవాడు. అందులో ఒకటి నాకు బాగా కనెక్ట్ అయింది ఒకటి ఏంటంటే, ఒకతను తన చంకలో పిల్లని వెతుకొని నా పిల్లేది అని ఊరంతా తిరిగి వెతికేవాడంట. ఇది మీకు ఫన్నీగా అనిపించిన మన పూర్వీకులు సామెతలో, పొడుపు కథలో వాళ్ళ జీవిత అనుభవాన్ని, సారాంశాన్ని పెట్టారు. దీంట్లో ఒక 3 మెసేజెస్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన దాంట్లో. మొదటిది ఏంటంటే, మనకు జీవితంలో అవకాశాల కోరం, ఆపర్చునిటీస్ కోరం ఊరంతా వెతుకుతాం, అంతటా వెతుకుతాం. మన చుట్టూ అవకాశాలు ఉన్నా, ఆపర్చునిటీస్ ఉన్నా, మన చుట్టూ ఉన్నా కానీ మనం వాటిని గ్రహించుకోం, వెతుకుతుంటాం. రెండవది, మన జీవితంలో చాలా సమస్యలకి పరిష్కారం మనలోనే ఉంటుంది. మన ఆలోచన విధానంలోనే కావచ్చు, మనకు ఆ సమస్యను మనం జయించడానికి కావాల్సిన నైపుణ్యం, స్కిల్స్, ఆలోచన విధానం అన్నీ మనలోనే దాగి ఉంటాయి. మనం వాటిని గ్రహించుకో, మనం బయట వెతుకుతాము. అండ్ మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది వాళ్ళకున్న బ్లెస్సింగ్స్ని, వాళ్ళకున్న అదృష్టాన్ని వాళ్ళు అండర్మైన్ చేస్తారు, తెలియదు వాళ్ళకి. ఎదుటి వాళ్ళ జీవితం చాలా బాగుందని ఒక ఫోబియాలో కానీ ఒక ఇల్యూషన్లో బ్రతుకుతుంటారు. ఎదుటి వాళ్ళ లైఫ్లో నా లైఫ్ అలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అందరిని చూసి వచ్చాక తెలుస్తుంది నా లైఫ్ చాలా బాగుంది, నేను ఎంతో అదృష్టవంతురాల్ని, ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ మనలో ఉన్నాయి వాడుకోవడం నేర్చుకోవాలి. మనలో ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు బీ గ్రేట్ఫుల్, అంటే ఒక గ్రాటిట్యూడ్ చూపించాలి. అప్పుడే లైఫ్ సాఫీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వాట్ డూ యూ థింక్? మీరేమంటారు? షేర్ యువర్ థాట్స్ బిలో.